అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం, రెండోది ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్నటువంటి రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో కూడా తాను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతానని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఒకవేళ బీజేపీ గనక టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే ఆ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తానే బరిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించింది. అక్కడ బీసీ అస్త్రాన్ని ఈసారి వైఎస్ఆర్సీపీ ఉపయోగించింది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గూడూరు ఉమాబాలని అక్కడ అభ్యర్థిగా నియమించిన పరిస్థితి. నరసాపురం పార్లమెంటుకి సంబంధించి ఆ పార్టీలన్నీ కూడా ఒక క్లారిటీతో ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రణాళికలు అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాస్త క్లారిటీతో ఉన్నప్పటికీ అటు టీడీపీ గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కారుమూరి సునీల్ యాదవ్ ఎవరైతే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారో కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ను ఇక్కడ అభ్యర్థిగా ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావుకి జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలకు సంబంధించి ఆయనకి అనుభవం ఉంది. ఇక్కడ ఏలూరులో కూడా గతంలో కూడా ఆయన పనిచేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. అంతేకాకుండా బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి యాదవ సమాజ వర్గానికి చెందినటువంటి నేత కావడంతో ఆయనకి బీసీల్లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి. దాని అంతటిని ఉపయోగించుకొని ఇక్కడ ఈసారి బీసీ అస్త్రాన్ని వైఎస్ఆర్సీపీ ఉపయోగించింది. 2019 ఎన్నికల్లో కూడా ఇదే బీసీ అస్త్రాన్ని వైఎస్ఆర్సీపీ ఉపయోగించింది. అప్పుడు మాగంటి బాబు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కోటగి శ్రీధర్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాగంటి బాబు మీద భారీ మెజారిటీతో కోటగి శ్రీధర్ ఎంపీగా గెలిచారు. అయితే అదే అస్త్రాన్ని ఇప్పుడు మరోసారి 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీ ఉపయోగించబోతా ఉంది. ఇక్కడ బీసీకి సంబంధించిన నేతను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి. కారుమూరి సునీల్ ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా తిరుగుతున్నారు, మరోవైపు ప్రజల్లో కూడా ఆయన చురుగ్గా తిరుగుతూ ఇక్కడ ప్రజాబలాన్ని కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ అయితే టీడీపీకి సంబంధించి ఇక్కడంతా కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ 2019 ఎన్నికలకు సంబంధించి ఇక్కడ మాగంటి బాబు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈసారి ఆయన మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన తన అనుచరుల దగ్గర మీడియా వద్ద బయట కూడా ఆయన ఈ వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా నేను ఎంపీగా పోటీ చేస్తానని బహిరంగ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ అస్త్రాన్ని ఉపయోగించింది. ఖచ్చితంగా బీసీ అస్త్రాన్ని ఉపయోగిస్తే ఇక్కడ పోటీ రసవత్తంగా ఉంటుందని భావించిన అధిష్టానం ఇక్కడ బీసీ అభ్యర్థిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంతో ఖచ్చితంగా టీడీపీ కూడా ఏకీభవించాలని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉంటారు. ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన కుమారుడు కారుమూరి సునీల్ యువనేత కాబట్టి ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉండి ఓట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే వారు కూడా ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇప్పటికీ టీడీపీకి సంబంధించి టీడీపీ జనసేన కూడా సంబంధించి కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎవరు ఎన్నికల్లో బరిలో దిగుతారు అనేది అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ టికెట్ గురించి చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. అటు చింతలపూడి నియోజకవర్గం చెందినటువంటి గోరుముచ్చు గోపాలరావు యాదవ్ అనే పారిశ్రామికవేత్త కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. ఆయన చురుగ్గా పార్టీ కార్యక్రమంలో కూడా తిరుగుతూ ఉన్నారు. కానీ ఆయనకి ఇప్పటి వరకు ఇక్కడ ఎంపీ సీటు కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు ఆయనతో పాటు ఇంకా కొంతమంది సీనియర్ నేతలు పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఎవరికి కూడా ఇప్పటి వరకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ఖచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని చెప్పి మాగంట బాబు పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన అధిష్టానంతో కూడా పలుమార్లు చర్చలు జరిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు కాబట్టి ఈసారి కూడా ఎంపీగానే బరిలో దిగడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అధిష్టానం మాత్రం ఖచ్చితంగా మాగంట బాబు లాంటి సీనియర్ నాయకుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి ఆయన్ను ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పంపిస్తే బాగుంటుందనే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే ఆయనకి మాగంట బాబు కూడా అధిష్టానం సూచించినట్లు తెలుస్తుంది. కానీ మాగంట బాబు మాత్రం దీనికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగానే పోటీ చేస్తానని నేను బహిరంగానే చెప్తున్న పరిస్థితి. కానీ దీని మీద అధిష్టానం మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ మాగంట బాబు మాత్రం ఇదే మాట మీద ఇప్పటికీ కొనసాగుతున్నారు.
గతం నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిన సందర్భంలోనూ అప్పుడు కూడా ఆయన నేను పార్లమెంటుకి సంబంధించిన నేతను ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ పోలవరం ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ రావాలంటే పోరాడాలంటే నాకు పార్లమెంటు సీటు ఉంటేనే బాగుంటుంది, అప్పుడైతేనే నాకు నేను సంతృప్తిగా పనిచేయగలను అని ఆయన అందరి దగ్గర కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మాగంటి బాబుని ఇటు ఎంపీ సీటుకి పంపిస్తుందా లేదంటే ఎమ్మెల్యేగా పోటీకి బరిలో దించుతుందా అనేది అయితే తెలియాల్సి కానీ మాగంటి బాబు మాత్రం దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తనకి అధిష్టానం ఏం చెప్పింది అనేది అయితే ఇప్పటికీ ఆయన బహిరంగంగా చెప్పిన పరిస్థితే లేదు. ఖచ్చితంగా తానైతే మాత్రం ఎంపీగానే పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను, ఎంపీ సీట్ ఇస్తే నేను ఆనందంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. మాగంటి బాబు లాంటి సీనియర్ నాయకులు ఇక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కేడర్ అంతా కూడా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు మాగంటి బాబు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ పార్లమెంటు సీటు కనుక ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఎటు స్టెప్ వేస్తారో అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలు మార్పు అనేది పార్టీలు ఒక పార్టీకి సంబంధించిన నేతలు మరొక పార్టీలోకి ఈజీగా వెళ్ళిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. గతంలో ముందు నుంచి కూడా ఇవి ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి మాగంటి బాబు ఒకవేళ ఆయనకి నిజంగా ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన పార్టీ మారుతారా లేదంటే పార్టీలోనే కొనసాగుతారా లేదంటే అధిష్టానం చెప్పినట్టు ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతారనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపైనే సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఏలూరు పార్లమెంటుకి సంబంధించి బీజేపీ నుంచి కూడా అభ్యర్థి అయితే రెడీగా ఉన్నారు. గారపాటి సీతారామన్ చౌదరి ఆయన తపన అనే ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన కనుక బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా ఏలూరు పార్లమెంటుకి సంబంధించి ఆయనే పోటీలో ఉండే అవకాశం ఉంది. అప్పుడు మాగంటి బాబుని ఎటు పంపిస్తారు అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మాగంటి బాబు వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆయన అధిష్టానం చెప్పినట్టు వింటారా లేదంటే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఎటు వెళ్తారు ఏం చేస్తారు అని రాజకీయంగా ఆయన అడుగులు ఎటుంటాయని అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో చంటితో మన RTV ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.